హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ గుత్తి వంకాయ కూర. దీన్ని నేను నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాను. ఇప్పుడు దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అరకప్పు వేరుశనగపప్పు తీసుకొని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకుంటున్నాను. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ గసగసాలు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూరని చిక్కపరచడానికి హెల్ప్ చేస్తాయి. ఈ నువ్వులు గసగసాలను కూడా ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 10 సెకండ్ల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని అది చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టాలి. ఈలోగా మనం మసాలాకి రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఇంచుల అల్లం తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఒక తెల్లగడ్డ ఇలా పొట్టు తీసి వేసుకున్నాను. 5-6 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వేరుశెనగపప్పు, నువ్వులు, గసగసాలు, ఇవి చల్లారిపోయాయి. వీటిని కూడా ఆ మిక్సీ జార్లోకి వేసేసుకుందాం. వీటితో పాటు కొంచెం కొత్తిమీర, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అది కూడా మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే కూర చిక్కగా బాగా వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి పెట్టుకోవాలి. ఈ కూర కోసం నేను ఒక 1/2 కేజీ వంకాయలు ఇలా చిన్న సైజుగా ఉండేటట్టుగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ తొడియాల్ని కట్ చేసి ఈ విధంగా 4 భాగాలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి, వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఈ కట్ చేసిన వంకాయల్ని మనం ఉప్పు నీళ్ళు తయారు చేసుకున్నాం కదా అందులో వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు నీళ్ళలో ఒక 5 నుంచి 10 నిమిషాల సేపు వేసామంటే కండ్ర అంటారండి, వంకాయల్లో కొంచెం చేదుగా ఉంటుంది. అదంతా కూడా ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల పోతుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక 1/2 కప్పు నూనె వేసుకొని నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం ముందుగా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా ఆ వంకాయల్ని ఈ విధంగా నూనెలో వేసుకోవాలి. ఈ విధంగా నూనెలో వేసి వేయించుకోవడం వల్ల వంకాయలు సాఫ్ట్గా ఉంటుంది, అంటే మన నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఒక 5 నిమిషాల సేపు కలుపుతూ వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల సేపు మగ్గనిచ్చామంటే వంకాయ మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, ఎర్రగా వేగడమే కాదు మెత్తగా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వేగిన వంకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ పాన్లో ఆయిల్ ఉంది కదా అందులో ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వీటిని కూడా ఒక 5 సెకండ్ల పాటు వేయించుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు అందులో మనం ముందుగా రుబ్బి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, దాన్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని అంతటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఆ బాండిల్ని విరిచి వచ్చేలాగా వేయించుకోవాలి. అంటే ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు ఈ విధంగా మసాలాని వేయించుకున్నామంటే ఇది ఈ విధంగా వస్తుంది, బాండిల్ కత్తుకోకుండా విడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు అందులో 2 టమాటాలు ఈ విధంగా సన్నగా తరిగి వేసేసుకోవాలి. దీన్ని కూడా ఒక 5 నిమిషాల సేపు వేయించుకొని తర్వాత 1 లీటర్ వరకు నీళ్ళని వేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మసాలా బాగా వేగుతుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఈ మసాలా అంతా కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగా మసాలా రుబ్బేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా,
దాన్ని బట్టి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకొని. ఇప్పుడు పులుసు ఒక 5 నిమిషాల సేపు మరిగింది కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, వాటన్నిటిని కూడా అందులో వేసుకోవాలి. నిదానంగా వేసుకోండి. ఫాస్ట్గా ఒకసారిగా వేశారంటే ఆ పులుసు, ఉడికే పులుసు కాస్త చేతి మీద పడి బొబ్బలు వచ్చే ప్రమాదం ఉంది. సో నిదానంగా వేసుకొని ఈ విధంగా నిదానంగా మిక్స్ చేసుకోండి. ఇదంతా మాకు తెలీదు అనుకోకండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి టిప్స్ చెప్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని పులుసు చిక్కపడే వరకు కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్ అని ఎందుకన్నా అంటే పులుసు ఉడికితే సరిపోతుంది, ఆల్రెడీ వంకాయలు ఉడికిపోయాయి కాబట్టి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, పులుసు ఉడికిపోయింది. గ్రేవీ ఏంటి నీళ్ళగా ఉందని అనుకోకండి, ఇది చల్లారిన తర్వాత చిక్కబడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కూరని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దోశలో కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.